నందు ప్రియ పరిశుద్ధులారా, మీనింగ్ ఆఫ్ ఎక్స్మాస్ ఎక్స్మాస్ యొక్క అర్థాన్ని మనము ఈరోజు స్టడీ చేస్తాం. ఎక్స్మాస్ లో ఎక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? పొడవైనటువంటి క్రిస్మస్ బదులుగా ఎక్స్ ఉపయోగకరంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. మెరీ ఎక్స్మస్ అని వ్రాయడం కూడా మనము తరచుగా చూస్తూ ఉంటాం. సమయం ఆదా చేయడానికి, త్వరగా టెక్స్ట్ మెసేజ్లు ఇవ్వడానికి అది సులభంగా ఉంటుందని మనం అనుకుంటా ఉంటాం. కానీ ఎక్స్మాస్ అనడానికి ఇంకొక అర్థం ఉంది. ఆ అర్థం ఏంటో దాన్ని స్టడీ చేయబోతున్నాం. క్రీస్తుకు గ్రీకు పదం ఏంటంటే క్రిస్టోస్. అయితే దాన్ని గ్రీకులో రాసేటప్పుడు మీకు ఆ, ఈ స్లైడ్లో చెప్పబడిన విధంగా క్రిస్టోస్ గ్రీకులో రాస్తే ఆ గ్రీకు పదానికి ముందు ఎక్స్ వస్తుంది. ఆ ఎక్స్ నే ఎక్స్మాస్ గా కొంచెం చదువుకున్న వాళ్ళు, గ్రీక్ తెలిసిన వాళ్ళు ఎక్స్మాస్ గా చెబుతూ ఉంటారు. యేసు ప్రభువుకి హీబ్రూ నామము యెషూవా, తెలుగు పేరు యేసుక్రీస్తు, ఇంగ్లీష్ పేరు జీసస్ క్రైస్ట్. గ్రీకు పదములో యేసుక్రీస్తుకు పద ఆ, పేరు క్రిస్టోస్. అయితే క్రిస్టోస్ ని గ్రీక్ లాంగ్వేజ్ లో రాసినప్పుడు ఎక్స్ అనేది ముందు వస్తుంది. ఆ ఎక్స్ పదాన్నే ఎక్స్ మాస్ గా కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు, లేకుంటే గ్రీక్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇది నీకు నాకు ఇప్పటి వరకు కూడా ఎక్స్ మాస్ యొక్క అర్థం మనకు తెలియదు. ఎక్స్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఇప్పుడు తెలుసుకున్నాం. అంటే గ్రీకు క్రిస్టోస్ లో మొదటి పదము ఎక్స్ కాబట్టి ఎక్స్ మాస్ అని ఈ చదువుకున్న వాళ్ళు అలాగా దాన్ని క్రిస్మస్ అలాగా షార్ట్ అబ్రివేషన్ లో రాయడం అనేది కొంతమంది చేస్తూ ఉన్నారు. అది తప్పు కాకపోవచ్చు. చాలా మంది అంటే ఏంటి, ఎక్స్మాస్ గురించి చాలా మందికి తెలియదు. ఇప్పుడు కూడా మనం నేర్చుకుంటున్నాం దాన్ని ఎక్స్మాస్ ఎలాగొచ్చింది అన్నది. క్రీస్తుకు గ్రీకు పేరులో మొదటి పదము, మొదటి అక్షరము ఎక్స్ కనుక దాన్ని ఎక్స్ అంటే క్రీస్తుకు బదులుగా ఎక్స్ రాస్తారు. ఎక్స్ మాస్, మాస్ అంటే ఆరాధన, క్రీస్తు ఆరాధన. క్రిస్మస్ అంటేనే క్రీస్తు ఆరాధన. అంటే ఎక్స్మస్ లో ఎక్స్ యొక్క ఆ యొక్క మీనింగ్ చాలా మందికి తెలీదు. చాలా మందికి అంటే ఆల్మోస్ట్ ఆల్ 95% పీపుల్ కి ఎక్స్ ఎక్కడి నుంచో తెలియదు. అది గ్రీక్ పదంలో క్రీస్తు పేరు నుంచి వచ్చిందని తెలియదు. అదే విధముగా చాలా మందికి క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు. కొంతమంది చిన్న పిల్లలను మీరు మన టిహెచ్వి చిల్డ్రన్ లాంటి వాళ్ళని అడిగితే, హై స్కూల్ లాంటి వాళ్ళని క్రిస్మస్ అంటే వాళ్ళు మెయిన్గా ఏమని చెప్తారంటే శాంతా క్లాస్, లేకుంటే మాకు బహుమానాలు ఇవ్వడము, సెలవు రావడము, చాక్లెట్లు అవి పంచడం అని చెప్తారు. అదే క్రిస్మస్ వాళ్ళ దృష్టిలో. చాలా మంది అన్యులు, క్రైస్తవుల దృష్టిలో కూడా క్రిస్మస్ అంటే ఒక కోలాహలం, పండుగ. క్రీస్తు ఆరాధన అనేది పక్కకు పెట్టేస్తారు. క్రీస్తుని ఎలాగ ఆరాధించాలంటే బొమ్మ పెట్టుకుని, లేకపోతే మేరీమాత విగ్రహాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటారు, లేకపోతే చెట్టుకు పూజిస్తూ ఉంటారు. అంటే చాలా మందికి ఎక్స్మాస్ లో ఎక్స్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాబట్టి, అదే విధముగా క్రిస్మస్ మీనింగ్ కూడా చాలా మందికి తెలియదు. క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించాలి. ఒకవేళ తెలుసున్న ఈ కోలాహల క్రిస్మస్ చేసుకుంటూ యేసుక్రీస్తు ఆరాధన మర్చిపోయి ఆ శిశువు లాంటి బొమ్మకు పెట్టి దానికి పూజలు, చెట్టుకు అలంకరణ చేసి పూజలు అవి చేస్తూ ఉంటాం. ఈ విధముగా చాలా మందికి క్రిస్మస్ అర్థము తెలియకపోయినప్పటికీ ప్రభువుని ఆరాధించాలి అన్నటువంటి ఆ యొక్క బుద్ధి జ్ఞానాలు చాలా మందికి ఉంటాయి.
అయితే మనం అదే పిల్లలను, ఆ చిన్న పిల్లలను మనం ఇంకా గుచ్చి గుచ్చి అడిగితే, ఇంకా ఏంటి క్రిస్మస్ అంటే, యేసు ప్రభు పుట్టినరోజు అని యేసు గురించి చెప్తారు. 2 3 రోజుల కిందట లివర్పూల్ అనేటువంటి ఆ యూకేలో ఈ యొక్క క్రిస్మస్ సందడి జరిగింది. ఆ సందడి క్రిస్మసా? అదేనా క్రిస్మస్ అంటే? నిన్న ఆదివారం నాడు మన ఆదివారం నాడు మన నిజమైన దేవుణ్ణి ఆరాధించమని మన పిల్లలకి ఏమి నేర్పుతున్నాం? ఇలాగ డ్రెస్సులు వేసుకోవడము, సాక్స్ వేసుకోవడం, ఇదే క్రిస్మసా అని ఒక ప్రశ్న వేసి వదిలేశాను. సో క్రిస్మస్ ఆచరణ పద్ధతులు విపరీతంగా మారిపోయాయి. అసలు మీనింగు మర్చిపోయి వ్యక్తులు రకరకాలుగా ఆ క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎక్స్మాస్ లో ఎక్స్ అనేది చాలా మందికి తెలియదు. అలాగే క్రిస్మస్ ఉద్దేశం కూడా చాలా మందికి తెలియదు. ఆరాధించాలి, ఓకే, మీకు యేసుక్రీస్తుని ఆరాధించాలని తెలుసు, ఆరాధిస్తున్నారండి, ఓకే. అయితే క్రిస్మస్ లో ఇంకొక ముఖ్యమైనటువంటి సందేశం ఇమిడి ఉన్నది. అదేంటంటే మత్తయి సువార్త 1:21లో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదామని మేరీతో చెప్పబడింది. షీ షల్ బ్రింగ్ ఫోర్త్ ఎ సన్ అండ్ దౌ షల్ కాల్ హిస్ నేమ్ జీసస్ ఫర్ హీ షల్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్. ఆయన తన ప్రజలను అంటే ఆయనను విశ్వసించేటువంటి తన బిలీవర్స్ ని వారి పాపముల నుండి యేసు రక్షిస్తాడు కనుక యేసు పేరుని పెట్టు అని మేరీతో చెప్పబడింది. అంటే క్రిస్మస్ లో గూఢార్థం ఏంటంటే ఆయన్ని ఆరాధించుట, ఆయన గురించి ధ్యానించుట మంచిదే అయినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభువు మన కొరకు జన్మించి మన కొరకు శిలువ మీద మరణించి మన పాపముల నుండి ఆయన రక్షించాడు. మనము దేవునికి విరోధంగా పాపం చేస్తాం. మనము మన పాపముల బట్టి చనిపోవుటకు అంటే శిక్ష పొందుటకు నరకానికి పోవడానికి అర్హులం. అందరూ చనిపోతారు, అయితే చనిపోయినటువంటి వారు నరకానికి పోకుండా యేసు ప్రభు విశ్వాసులకు ఆశీర్వాదం కుమ్మరిస్తున్నాడు, పరలోకమునకు తీసుకుని వెళ్తా. అందుకే రోమ 5:8 ఏమి రాయబడి ఉందంటే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు, నరకానికి పోకుండా తన ప్రేమను ఎలాగ వెళ్ళపరిచాడంటే మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు పుట్టుట ఎందుకంటే ఆయన మన కొరకు చనిపోవుట కొరకే. శిలువ మీద ఆయన లైఫ్ స్పాన్ 33.5 సంవత్సరాలు అంతే. అందులో 3.5 సంవత్సరాలే ఆయన పరిచర్య చేశారు. ఆ చివరి వారంలో, ఆ పరిశుద్ధ వారంలో ఆయన శ్రమలు పడ్డారు. 40 రోజులు ఏమి శ్రమ పడలేదు. ఆ శ్రమ కాలములో ఆయన మన కొరకు తీవ్రమైనటువంటి వేదన, తీవ్రమైనటువంటి సంఘర్షణకు గురై రక్తాన్ని కార్చి శిలువ మ్రాను మీద మన కొరకు ప్రాణం పెట్టాడు. అలా చనిపోతేనే పాపక్షమాపణ కలుగుతుంది. దాన్ని నమ్మాలి. నమ్మేవాడు ప్రతివాడు కూడా యేసు నామమున ప్రార్థించేవాడు వాడు రక్షింపబడతాడని రోమీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. యేసును నమ్మకుండా క్రైస్తవం లేదు. యేసును నమ్మేవారు మరి ఈ కోలాహల విషయాల్లో ఎందుకు తొందరపడతా ఉంటారు అంటే మనుషుల యొక్క మనస్సు అలాంటిది. ఇప్పుడు
ఆనందం పడడానికి, పాపం చేయడానికి మనుష్యుడు ప్రయత్నం చేస్తుంటాడు, వాడు బిలీవర్ అయినప్పటికీ. మనం కంట్రోల్ చేయగలిగితే పరిశుద్ధాత్మ శక్తి చేత అన్య పద్ధతుల వైపు మనం ఆకర్షించబడము. రోమా 5:8 చెప్పేది ఏంటంటే, మనం ఇంకను స్టిల్ వీఆర్ ఇన్ సిన్, క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3-4 ఏముందంటే, పాత నిబంధన కాలంలో చెప్పబడినటువంటి లేఖనాలు, ప్రవచనాల ప్రకారము యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం, మన అంటే దోస్ హూ బిలీవ్ ఇన్ జీసస్, ఓన్లీ ఇశ్రాయేలీయులైనప్పటికీ యేసు పుట్టిన తర్వాత యేసు నమ్మాలి. దే మస్ట్ బిలీవ్ జీసస్ క్రైస్ట్ అండ్ యాక్సెప్ట్ సేవియర్ యాజ్ సేవియర్. ఇశ్రాయేలీలు అంటే దేవుడు వారిని బిడ్డలని పిలుచుకున్నాడు, కానీ ఇప్పుడు కండిషన్ ఏంటంటే యేసు పుట్టిన తర్వాత 33 క్రీస్తు 33 తర్వాత ఆయన సిలువ మీద ప్రాణం పెట్టిన తర్వాత యేసు ద్వారా మాత్రమే రక్షణ. ఇశ్రాయేలీలనే యేసు ద్వారా రక్షణ. లేకంటే 10 ఆజ్ఞల ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా వాళ్ళు రక్షింపబడలేరు. ధర్మశాస్త్రం ఎవరిని కూడా నీతిమంతులుగా తీర్చలేదు, ఎవరో గొప్ప గొప్ప ప్రవక్తలు తప్పించి. కాబట్టి మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడని నమ్మినటువంటి ప్రతి ఒక్కరిని, గ్రీసు దేశస్థుడైనా, యూదుడైనా, ఎవరైనా సరే, భారతీయుడైనా, నమ్మకమే మెయిన్. మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడినటువంటి మహానుభావులు వలె చాలా మంది మహానుభావులు తిరిగి లేవలేదు. యేసు మాత్రమే ఒక్కడే లేచున్నాడు, ఆయనదే ఖాళీ సమాధి. ఇవన్నీ నమ్మాలి, ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. రోమా 6:23 ఏముందంటే, పాపములోనే యేసును నమ్మకుండా పాపములోనే చనిపోతే పాపం వల్ల వచ్చే జీతమే మరణం. అంటే పలుసార్లు మీకు చెప్పాను, ఇక్కడ మరణం అంటే ఈ డెత్ అనేది ఇట్ ఇస్ నాట్ ఆర్డినరీ డెత్ హియర్. డెత్ అంటే ఎటర్నల్ డెత్. ఆ యొక్క నరకములో బాధపడటమే మరణం. అందువల్ల పాపం వలన వచ్చే జీతము నరకము, అయితే దేవుని కృపావరము యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఈ రీతిగా క్రిస్మస్ యొక్క ఉద్దేశములను మనము తెలుసుకోవాలి. యేసు ప్రభు పుట్టుట, మన కొరకు మరణించుట, మనకు పరలోకములో ఆ యొక్క స్థానములు స్థిరపరచుట కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. ఎక్స్మాస్ లో ఎక్స్ చాలా మందికి దాని అర్థం తెలియదు. ఆ, గ్రీకులో క్రిస్టోస్ లో గ్రీకు పదములో ఎక్స్ ముందు వస్తుంది కనుక ఎక్స్మాస్ అండం అనేది కొంత వాడుకలో కొంతవరకు జరుగుతూ ఉంది. అది తప్పేమీ కాదు. అయితే ఎక్స్మాస్ లో ఉన్నటువంటి అర్థము చాలా మందికి ఎలా తెలియదో, క్రిస్మస్ లో ఉన్నటువంటి అర్థము చాలా మందికి తెలియదు. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. ఒకవేళ అది తెలిసినప్పటికీ వాళ్ళు క్రీస్తుని ఎలాగ ఆరాధించాలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చాలా మందికి తెలిసినా అలా చేయరు. ఇంకా గూఢంగా వెళ్ళిపోతే యేసు మన కొరకే పుట్టాడు, ఎందుకంటే సిలువ మీద చనిపోవడానికి. ఓన్లీ శాంతా క్లాస్ డ్రెస్లు, డాన్సులు, అదేవిధంగా గిఫ్ట్లు, చాక్లెట్లు, పిండి వంటలు, ఆ, ఇవన్నీ మీరు చేసుకున్నా చేసుకోకపోయినా దట్ ఈస్ నాట్ ది మీనింగ్ ఆఫ్ రియల్ క్రిస్మస్. బహుశా మీ అందరికీ కూడా దేవుడు క్రిస్మస్ అర్థాన్ని తెలియజేసి ఉంటాడు. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆశీర్వదించను గాక.